ఇందులో నువ్వులు కూడా వేసుకోవాలి. ఇంకా నువ్వులు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఎన్ని ఎన్ని వేస్తామా? 2 గ్లాసులా? 2 గ్లాసులు నువ్వులు కూడా వేసుకోవాలంటండి. సాల్ట్ వేసుకోవాలి. ఏం నీళ్ళు అంటే సాల్ట్ అంటే వేసుకోవాలంట. వేసుకుని అలా కలిపేసుకోవాలి. రుచి సరిపోయినంత సాల్ట్. అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయ పేస్ట్, కారం కోసం అంటే అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలంట. ఆ 2 వేసుకుంటే టేస్ట్ బాగుంటాయంట. మరి కారం పొడి కూడా కొద్దిగా కారం పొడి కూడా వేసుకోవాలంట. లైట్ గాను 1 స్పూన్ అయితే వేస్తున్నారు. కారం బాగా కలిసిలా కలుపుకోవాలి. ఇలాగా వేడి నీళ్ళు వేసుకొని కలుపుకుంటా ఉండాలి. ఆకుపకోడీలు వేస్తాం. అలా ఇద్దరు పట్టుకొని చేయాలండి. ఆకుపకోడీలు ఇలా వేస్తే పరపట్టుకు వచ్చేస్తాయి, బాగుంటాయి కూడా. పట్టుకొని పిండి పాముతూ ఉండాలండి. పామితే పరపట్టుగా ఆకుపకోడీ వస్తుంది. చూసారు కదా, ఇలాగే ఇలా పామాలండి. ఇలాగండి ఆకుపకోడీ వేసుకోవాలి. బాగుంటది కూడా ఆకుపకోడీ, గుళ్ళగుళ్ళగా చాలా బాగుంటది. పర్ఫెక్ట్ గా కూడా వస్తుంది ఇలాగ వేసుకుంటే. చాలా బాగున్నాయి, గుళ్ళగా బాగున్నాయి. చూసారు కదండి ఎలాగున్నాయి ఆకుపకోడా. ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మురుకులు చేసుకున్నది అది జంతికల పిండి ఉంది కదా, అదే పిండి ఆకుపకోడా ఇస్తారు అత్తమ్మ గారు అయితేని. ఇలా చేసుకోవాలి. పిల్లలకి అది బాగా ఇష్టంగా తింటారు. ఇలాగా స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలా కలకలలాడుతూ ఉంటాయండి ఇలా చేసుకున్నారంటేని. ఇంకోండి ఆయిల్ కూడా ఏం పేర్చలేదు పెద్దగా అయితేని. ఇలా అదే పిండి ఆకుపకోడా వేసేసుకోవచ్చు మనం. బాగుంటుంది, చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. నచ్చితే మీరు ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.